అడవిలో హోళీ సంబరం ఉత్సాహంగా మొదలైంది. పులి, ముంగీస, మొల్లు, లంగా, గజ, పిల్లి అందరూ కలిసిపోయి రంగులు చల్లుకుంటూ ఆనందంగా చిందులు వేస్తున్నారు. ఊహసాలతో తయారు చేసిన రంగుల వర్షంలో అడవి రంగుల ప్రపంచంలో మారిపోయింది. ఈ సందడిని చూసి అతి తెలివైన నక్క అతి తెలివి అటు నుంచి వచ్చన్నది, ఓహో, మీరందరూ హోళీ ఆడుతున్నారా, నేను కూడా ఆడాలి అని. అతి తెలివి నక్క చాలా ఊచికొత్తలు పెట్టేది. తన తెలివితో ఎవరినైనా మోసం చేయగలదు. అందుకే అడవి జంతువులంతా దాన్ని నమ్మేవారు కాదు. అది సరే కానీ మనం నిజమైన మిత్రులే హోళీ ఆడతామని బుల్బుల్ చిట్టు అన్నాడు. నేను కూడా మీ స్నేహితుడినే కదా అని నక్క మోసపూరితంగా నవ్వింది. అందరూ ఒక్కసారి ముసుముసుగా నవ్వుకున్నారు. నక్క ఇప్పుడు ఏదో ఎత్తుగడ వేస్తుంది కాబట్టి ఈసారి అందరూ కలిసి వెనక్కి వెనక్కి నడుస్తూ నక్కను మెల్లగా వదిలించుకోవాలని ప్లాన్ వేశారు. అంతా సిద్ధమా అని బన్నీ మూలే అన్నాడు. 1 2 3 బ్యాక్ స్టెప్ అని అందరూ ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయారు.